మన ముందు ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి మీరు. ఎన్ని విషయాలని సవాల్ చేస్తాయి మన ముందు. సవాల్ చేస్తాయి మన ఎదురయ్యి. నువ్వేంట్రా, నువ్వు బోడోడివి, నువ్వేం చేస్తావు చూసారా, అడుగుతున్నాయి అవి. నీ వల్ల ఏమైద్ది చూసారా. అబద్ధం మానతం నీ చేత అవుతుందా? దొంగతనం చేయకుండా ఉంటూ నీ చేత అవుతుందా? వ్యభిచరించకుండా ఉంటూ నీ చేత అవుతుందా? వేషధారణ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పకుండా ఉంటూ నీ చేతన అవుతుందా? బయటికి నవ్వుతూ లోపంలో కపటం పెట్టుకోకుండా ఆ కపటం పెట్టుకొని ఉంటావు, దాన్ని జయించలేకపోతావు, నీ చేత అవుతుందా? ఇవన్నీ చూడండి, నిన్ను బాగా కొడతాను ఇవన్నీ కూడా. కూడా ఎట్టుందో తెలుసా, కొండ మీద నుంచి పడ్డాడంట. పేగులు కూడా పగిలి బయటకు వచ్చేసింది. అతను పిరికివాడు చచ్చిపోయాడు, జయించలేకపోయాడు. ఎక్కడికి పోయాడు ఇప్పుడు అతను? ఎక్కడ పోయాడు? నరకానికి. అంటే పిరికివాడు ఎక్కడికి పోయాడు? దేవుడు తల్లి గర్భంలో నీకు 50 ఇచ్చినా, 60 ఇచ్చినా, 70 ఇచ్చినా, 100 ఇచ్చినా ఆయన తీసుకునేంత వరకు నువ్వు ప్రాణం తీసుకోకూడదు. అర్థమన్నా? ఇతరులు కూడా తీయకూడదు, నువ్వు ప్రాణం తీసుకోకూడదు. ఈ రెండు తప్పే. నువ్వు ప్రాణం తీసుకున్నావు అనుకో, పోతావు నరకానికి. వెళ్ళిపోయాడు పిరికోడు, నరకానికి పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, జయించిన వాడు పిరికివాడు మరి ఇసుక రైతుదా నరకానికి పోతే మన ముందు ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పండి మీరు. ఎన్ని విషయాలని సవాల్ చేస్తాయి మన ముందు. సవాల్ చేస్తాయి మన ఎదురయ్యి. నువ్వేంట్రా, నువ్వు బోడోడివి, నువ్వేం చేస్తావు చూసారా, అడుగుతున్నాయి అవి. నీ వల్ల ఏమైద్ది చూసారా. అబద్ధం మానతం నీ చేత అవుతుందా? దొంగతనం చేయకుండా ఉంటూ నీ చేత అవుతుందా? వ్యభిచరించకుండా ఉంటూ నీ చేత అవుతుందా? వేషధారణ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పకుండా ఉంటూ నీ చేతన అవుతుందా? బయటికి నవ్వుతూ లోపంలో కపటం పెట్టుకోకుండా ఆ కపటం పెట్టుకొని ఉంటావు, దాన్ని జయించలేకపోతావు, నీ చేత అవుతుందా? ఇవన్నీ చూడండి, నిన్ను బాగా కొడతాను ఇవన్నీ కూడా నక్కలు, నీలో ఉన్న గుంట నక్కలు నిన్ను చెరిపేస్తున్నాయి. బాగా మనుషులు వాటి చేత చెరిపివేయబడి, బాగా తొక్కబడి, కొట్టబడి, నాశనానికి ఈడ్చుకొని పోతుంటే మనిషి ఏమనుకుంటాడంటే ఇతరులను మోసం చేసి, అబ్బా నేను వారిని జయించాను అనుకుంటున్నాడు. ఇతరులను మోసం చేసి నేను జయించాను అనుకుంటున్నాడు. లేదు, నిన్ను ఆల్రెడీ కొడుతున్నాయి, నుజ్జుగా కొడుతున్నాయి. తీసుకొని ఈడ్చుకుని వెళ్ళే సమయం ఆసన్నమైంది ప్రతి మనిషి. అందుకని వాటిని మనం జయించాలి. పిరికివారిగా ఉండకూడదు. ఇంకొక మాట చూద్దాం ప్రేమికులారా, చూద్దాం. యోహాను సువార్త 6:66 వచ్చిన కూడా చూడండి. ఇస్కరియోతు యూదా పిరికివాడై జయించలేకపోయాడు, నరకానికి పోయాడు. ఆ తదుపరి యేసుక్రీస్తు వారితో చాలామంది శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభుతో పాటు వెంబడిస్తూ రొట్టె ద్రాక్షరసం తింటూ ఆయనతో పాటు వెంబడిస్తూ ఉన్నటువంటి వారు. ప్రతిరోజు ఆయనకి ఆహారం వాళ్ళకి పెడుతూనే ఉన్నాడు. పెట్టినంతసేపు తిన్నారు. తిన్న తర్వాత యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 6:66 యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? అయ్యా, ఇప్పటి వరకు కూడా రొట్టెలు ద్రాక్షారసం మీరు తిన్నారు, ఇక మీదట మీరు తినాల్సింది ఏంటంటే నా శరీరము, నా రక్తము అన్నాడు. అవిసిపోయిన గుండెలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటలు జీర్ణించుకోలేక ఇక పిరికోళ్ళు అయిపోయారు. జయించలేక యేసు ప్రభునే వదిలిపెట్టి వెళ్ళిపోయారు మహానుభావులు. యేసు ప్రభుని వదిలితే ఎక్కడ పోతారండి ఆ పిరికోళ్ళు? ఎక్కడ పోతారు? చూడండి ఏం జరిగిందో.